హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ కార్స్ మదనపల్లి. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం కియా సోనెట్ 2020 మోడల్ GTX ప్లస్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది టాప్ ఎండ్ అంది, GTX ప్లస్ డీజిల్ బండి. దీనికన్నా టాప్ ఎండ్ అయితే లేదు కియా సోనెట్ లో. గ్రిల్ మీద కూడా GT లైన్ అయితే ఉంది. ఇది టాప్ ఎండ్ అండి, GTX ప్లస్ డీజిల్ బండి, కియా సోనెట్ 2020 రిజిస్ట్రేషన్. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి, 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. దీంట్లో అన్ని ఫీచర్స్ అయితే వస్తాయి. ఇది ఏపీ రిజిస్ట్రేషన్ కార్ అండి. ఇది మన మదనపల్లిలో ఉంది. మన 2 తెలుగు రాష్ట్రాలకి ఎవరికైనా అమ్మబడుతుంది. కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కియా సోనెట్ GT లైన్ వేరియంట్, ఎక్కడ పెయింట్ అవ్వలేదు, ఎక్కడ బ్రష్ అప్ అవ్వలేదు. చాలా నీట్ గా పర్ఫెక్ట్ కండిషన్ లో మెయింటైన్ చేశారు. పెయింట్ కూడా చాలా ఒరిజినాలిటీ ఉందండి. చూస్తున్నారు, ఆటోమేటిక్ వేరియంట్. ఎక్కడ చిన్న స్క్రాచ్ అయితే కూడా లేదండి. మన యూజర్ సెరామిక్ కోటింగ్ కూడా ఇచ్చాడు ఈ బండికి. పెయింట్ అందుకే షేడ్ అవ్వలేదు. చాలా నీట్ గా ఉంది 2020 మోడల్ అయినా. ఇంకా నెంబర్ చూసుకున్నట్లయితే నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ 234. ఇది 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, 2020 మ్యానుఫ్యాక్చరింగ్, 20 రిజిస్ట్రేషన్ అండి. 2035 వరకు RC వ్యాలిడిటీ అయితే ఉంది. రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కారు కేవలం ఇప్పటి వరకు 1,27,000 మాత్రమే తిరిగిందండి. షోరూమ్ ట్రాక్ అయితే ఉంది. ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను. షోరూమ్ మెయింటెనెన్స్ అయితే ఖచ్చితంగా చేయించారండి. మీరు కావాలంటే షోరూమ్ లో చెక్ చేయించుకోవచ్చు. చెక్ చేయించుకున్నాకనే బండి మీరు చూసుకోవచ్చు అండి. రండి, బండి అయితే ట్రయల్ చూడండి, మీకు నచ్చితేనే చూడండి. మనం ఏదైనా ఉన్నది ఉన్నట్టుగానే మారుతామండి. చాలా నీట్ అండ్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది బండి. కేవలం 1,27,000 మాత్రమే తిరిగింది. అలాగే ఇది డీజిల్ బండి అండి, ఆటోమేటిక్ కార్. ఇది ఫస్ట్ ఓనర్ కార్ అండి. కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ ఉంది. గేర్ బాక్స్, సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది. ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి. టైర్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ టైర్ 70% వరకు టైర్ అయితే ఉందండి, బటన్. అలాగే బ్యాక్ సైడ్ టైర్ చూసుకున్నట్లయితే 50% అయితే టైర్ బటన్ అయితే ఉందండి. అలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. అలానే ఇటు సైడ్ కూడా చూసుకోవచ్చు, ఫ్రంట్ అలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. ఎక్కడ కూడా బెండ్ అవ్వలేదు అలై వీల్స్. మన అలై వీల్స్ కి ముందర బ్రేక్ క్యాలిపర్స్ కి కంపెనీ వాడే మనకి రెడ్ కలర్ పెయింట్ ఇవ్వడం అయితే జరుగుతుంది GTX మోడల్ లో. బ్యాక్ టైర్ కూడా చూసుకున్నైతే మీరు డ్రమ్ బ్రేక్స్ కి రెడ్ కలర్ పెయింటింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. వెనకాల స్టెఫ్నీ అయితే ఎటువంటి యూజ్ అయితే లేదు. మీకు కావాలని చూపిస్తాను. స్టెఫ్నీ అయితే నెవర్ యూజ్డ్ అండి. 100% బటన్ ఉంది. ఇది టూల్ కిట్ అండి. టూల్ కిట్ కూడా అసలు వాడలేదు. స్టెఫ్నీకి వచ్చిన రింగ్ కూడా అలానే ఉంది, ఓపెన్ చేయట్లేదు ఇంతవరకు. మీకు కావాలంటే బటన్ కూడా చూపిస్తాను. స్టెఫ్నీ అయితే 100% అవైలబుల్ ఉంది. మైలేజ్ 20 నుంచి 23 మధ్యలో 1 లీటర్ డీజిల్ గా హైవే మీద మైలేజ్ అయితే పక్కా వస్తుందండి. ఏసీ మంచి వర్కింగ్ కండిషన్ లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉందండి. పవర్ స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని ఉన్నాయండి. 4 పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే ఈ కార్ కి డబుల్ కీ అయితే ఉందండి. అలాగే ఈ కార్ కి పైన సన్ రూఫ్ కూడా రావడం అయితే జరుగుతుందండి. మీకు లోపల ఇంటీరియర్ కి వెళ్ళాక సన్ రూఫ్ పార్ట్ మొత్తం చూపిస్తానండి. సైడ్ లో పిల్లర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 6 పిల్లర్స్, రైట్ సైడ్ 3 పిల్లర్స్, లెఫ్ట్ సైడ్ 3 పిల్లర్స్. ఎటువంటి డ్యామేజ్ అయితే జరగలేదు. పర్ఫెక్ట్ కండిషన్ లో ఉన్నాయి పిల్లర్స్ కూడా. వెనకాల డీఫాగర్, రేర్ వైపర్ అయితే రావడం అయితే జరిగిందండి. ఇట్ సైడ్ కూడా లెఫ్ట్ సైడ్ పిల్లర్స్, 3 పిల్లర్స్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉన్నాయి. పిల్లర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే జరగలేదు. ఇక్కడ రీప్లేస్మెంట్ అయితే జరగలేదు. ఫ్రంట్ విండ్షీల్డ్ చూసుకున్నట్లయితే ఇక్కడ చేంజ్ అవ్వలేదు. ఇక్కడ చూస్తున్నారు నెంబర్ కూడా. ఇక్కడ ఏ గ్లాస్ మారలేదు. చాలా పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది. బ్యాక్ సైడ్ కూడా చూడండి, ఏ గ్లాస్ మారలేదండి. నాన్ యాక్సిడెంట్ వెహికల్, చాలా పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది. మొత్తం 6 పిల్లర్లు పర్ఫెక్ట్ కండిషన్ లో ఉన్నాయండి. లెఫ్ట్ లో రైట్ లో మొత్తం చూసుకున్నట్లయితే మనకి 6 పిల్లర్లు అయితే వస్తాయి. 6 పిల్లర్లు పర్ఫెక్ట్ కండిషన్ లో ఉన్నాయి. ఫ్రంట్ ఆప్రాన్స్ కూడా చూపిస్తాను. మనం బానెట్ ఎత్తాక ఆప్రాన్స్ కూడా పర్ఫెక్ట్ కండిషన్ లో ఉన్నాయి. అలాగే డోర్ కి వచ్చే పేస్టింగ్ కూడా, బాడీకి వచ్చే పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. డోర్ కి వచ్చే పేస్టింగ్ చూస్తున్నారా, చాలా నీట్ గా ఉంది. ఇంకా చూస్తున్నారా, పంచింగ్ చూస్తున్నారా. నేను మీకు బీడింగ్ ఇప్పి చూపిస్తున్నాను. పంచింగ్ చూస్తున్నారా, పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది. పంచింగ్ కూడా, రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది. కింద ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ బండి ఉంది. ఇన్సూరెన్స్ విషయంలో ఈ కార్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఆల్మోస్ట్ 8 lakhs దాకా ఐడి వాల్యూ అయితే ఉందండి. ఈ కార్ మీద ఎటువంటి కంప్లైంట్ అయితే లేదండి. సింగిల్ కంప్లైంట్. ఆల్ డాక్యుమెంట్స్ ఫోర్స్ లో ఉన్నాయి. చాలా పర్ఫెక్ట్ కండిషన్ లో ఉందండి. ఆటోమేటిక్ కియా సోనెట్ 2020 డీజిల్ మోడల్ అండి. ఈ కార్ కాస్ట్ మీరు తెలుసుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్లకు అయితే కాంటాక్ట్ అవ్వండి. రేట్ అయితే మరి ఫిక్స్డ్ అయితే ఉండదు. మీరు నెగోషియేషన్ అయితే చేయొచ్చు. మీ ముందుకు నేను ఏదైనా మంచి బండి ఉంటేనే తెస్తానండి. ఇది చాలా మంచి బండి, మిస్ చేసుకోవద్దండి. డీజిల్ బండి అండి. అందులో డీజిల్ బండి దొరకడం చాలా కష్టం. కింద కనిపిస్తున్న నెంబర్లకి కాంటాక్ట్ అవ్వండి. రేట్ అయితే చెప్తారు. నెగోషియేషన్ అయితే ఉంటుంది. ఫిక్స్డ్ రేట్ అయితే కాదండి. ఇంకా మనం కార్ ఫ్రంట్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ లో హెడ్ ల్యాంప్స్ మరియు ఫాగ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. సైడ్ కూడా హెడ్ లైట్స్ చూసుకున్నారా, ఫాగ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. ఇంకా రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఎటువంటి డెంట్స్, స్క్రాచెస్ అయితే ఏం లేవండి. చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ఇంకా కార్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ బ్రేక్ లైట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కింద టర్న్ ఇండికేటర్స్. మనం ఫస్ట్ లోనే డోర్ ఓపెన్ చేయగానే ఇక్కడ మొత్తం సాఫ్ట్ టచ్ ప్లాస్టిక్ ఇచ్చారండి. హార్డ్ ప్లాస్టిక్ అయితే కాదు. ఇక్కడ లెదర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. ఆల్ పవర్ కంట్రోల్స్, ఆల్ పవర్ విండోస్ అయితే ఇచ్చారు. ఇక్కడ మిర్రర్ అడ్జస్ట్ చేసుకోవడానికి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మిర్రర్ అడ్జస్ట్ చేసుకోవడానికి, లాక్ అన్లాక్ అండి. ఇంకా ఇంటీరియర్ విషయానికి అయితే మనకి ఫ్రంట్ లో అయితే ఇక్కడ ఫ్రంట్ లో డాష్ బోర్డ్ చూస్తున్నారు. చాలా పెద్ద డాష్ బోర్డ్ ఉంది. అటు సైడ్ ఏసీ ప్యానల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సైడ్ ఏసీ ప్యానల్ అయితే ఇవ్వడం జరిగింది. మధ్యలో ఆల్మోస్ట్ ఒక 10 inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది మీకు ఆన్ చేసి చూపిస్తాను. ఇంకా సెంటర్ లో ఏసీ ప్యానల్స్ అన్ని పర్ఫెక్ట్ గా వర్క్ అవుతున్నాయి. ఆటోమేటిక్ అండి, చూస్తున్నారా. ఇంకా ఇక్కడ మనకి 2 సాకెట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒకటి సిగరెట్ లైట్ చార్జర్, అందులో
అలానే ఇది ఫాస్ట్ చార్జర్ అండి. ఇక్కడ మనకి వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. స్టీరింగ్ మీద స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అండి. స్టీరింగ్ లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ అండి, చాలా బాగుంది. స్టీరింగ్ పట్టుకోవడానికి చాలా మంచి ఫీల్ అయితే ఉంది. ఇంకా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా మనకి ఇది డిజిటల్ అండి. ఆన్ చేసి చూపిస్తాను. ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మీకు హెడ్ లైట్ అడ్జస్టబుల్ సీట్ అండ్ ఇది ట్రాక్షన్ కంట్రోల్ అండి. ఇంకా ఇటు సైడ్ మనకి ఇంజిన్ పుష్ స్టార్ట్ బటన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు మనం ఆన్ చేసి చూపిస్తాం. మనకి కీ అండి, బయట ఉన్నా కూడా మనం బండి ఆన్ చేయొచ్చండి. సింగిల్ స్టార్ట్ తో చాలా చిల్ వస్తుందండి. నేను ఆటోమేటిక్ లో పెట్టాను, చాలా చిల్ వస్తుంది. ఇది ఆల్మోస్ట్ 10 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అండి, చాలా నీట్ గా ఉంది. ఏసీ కూడా చాలా చిల్ వస్తుంది. ఇంకా ఇది అడ్జస్టబుల్ IRVM, ఇది మనకి ఆటోమేటిక్ IRVM అండి. నైట్ టైం మనకి ఇది డిమ్ అయిపోతుంది, చాలా నీట్ గా ఉంటుంది. ఇంకా మనకి ఇక్కడ సన్ గ్లాస్ హోల్డర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఇది మనకి రీడింగ్ ల్యాంప్స్. ఇంకా ఇది మనకి సన్ రూఫ్ ఓపెన్ చేయడానికి అండి, మీకు చూపిస్తాను. సన్ రూఫ్ ఓపెన్ చేయాలంటే ఫస్ట్ మాన్యువల్ గా మనం ఇది ఓపెన్ చేయాలండి, మాన్యువల్ డోర్. ఇప్పుడు మనం సన్ రూఫ్ ఓపెన్ చేస్తాం. సో ఇది వన్ టచ్ కాదండి, మనం ఇలా ప్రెస్ చేసుకో ఉండాలి. ప్లేస్ అయితే సఫిషియెంట్ అండి, ఒక పర్సన్ అయితే నిల్చుకోవచ్చు, ఇద్దరికైతే రికమెండ్ కాదు. అలానే బటన్ ప్రెస్ చేసుకోండి, ఆటోమేటిక్గా సన్ రూఫ్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఈ బండి 6 ఎయిర్ బ్యాగ్ తో రావడం అయితే జరిగిందండి. టోటల్ మనకి స్టీరింగ్ మీద ఒక ఎయిర్ బ్యాగ్ అండ్ కో ప్యాసింజర్ కి ఒక ఎయిర్ బ్యాగ్, అలానే మనకి సైడ్స్ లో ఎయిర్ బ్యాగ్ అండి, కటన్ ఎయిర్ బ్యాగ్. సీట్స్ మీద కూడా బ్యాగ్స్ వస్తాయి. టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ అండి, చాలా పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది. వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉంది. ఇంకా పెడల్స్ కూడా మనకి క్రోమ్ ఫినిష్ లో ఇవ్వడం అయితే జరిగింది, చూస్తున్నారు. ఓన్లీ బ్రేక్ అండ్ యాక్సలరేటర్ అయితే ఉంటుంది ఆటోమేటిక్ వేరియంట్ కి. ఇంకా ఈ బండి చెప్పడం మర్చిపోయాను, ఇవి బోస్ స్పీకర్స్ తో రావడం అయితే జరిగింది. అన్ని స్పీకర్స్ ఇక్కడ చూస్తున్నారా, ఆల్మోస్ట్ 4 స్పీకర్లు అయితే ఉన్నాయి. ఒకటి స్పీకర్, ఒకటి ట్విట్టర్, అటు సైడ్ డోర్ పిల్లర్ దగ్గర, ఇటు సైడ్ డోర్ పిల్లర్ దగ్గర. కన్సోల్ విషయంలో చూసుకున్నట్లయితే దీంట్లో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో TPMS కూడా ఉంది, టైర్లు ఎంత గాలిందో దీంట్లో చూసుకోవచ్చు అండి. అలానే మీకు రీడింగ్ చూపిస్తాను, చూస్తున్నారు కదా. రీడింగ్ 1,27,000 అండి, 1,27,425. ఇది పక్కా షోరూమ్ ట్రాక్, మీరు చెక్ చేయించుకోవచ్చు. ఇంకా మనం బ్యాక్ సీట్కి వెళ్ళి మాట్లాడుకుందాం. చాలా నీట్గా ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ డోర్ పేస్టింగ్ కూడా చాలా నీట్ గా ఉంది, ఎక్కడ ట్యాంపరింగ్ అయితే జరగలేదు. బ్యాక్ సైడ్ కూడా చూసుకున్నట్లయితే మనకి బోస్ స్పీకర్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకి గ్రాబ్ హ్యాండిల్స్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి, అంటే చాలా క్వాలిటీ ఉన్నాయండి, బిల్డ్ క్వాలిటీ. ఇంకా మధ్యలో మనకి ఆమ్రెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆమ్రెస్ట్ కి కప్ హోల్డర్స్, ఇట్ సైడ్ హెడ్ రెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. బ్యాక్ సీట్ కి, ఫ్రంట్ సీట్ కి యూజువల్. సైడ్ మనకి ఏసీలో సెంటర్ ఏసీ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి కూడా ఎయిర్ ప్యూరిఫైర్ అయితే ఇవ్వడం జరిగిందండి, కియా సెల్టోస్ లాగా. ఇట్ సైడ్ కూడా బోస్ స్పీకర్, లెదర్ ర్యాప్డ్ ఆమ్రెస్ట్ అండ్ సాఫ్ట్ టచ్ మెటీరియల్ అండి, హార్డ్ ప్లాస్టిక్ అయితే కాదు, టచ్ చేస్తుంటే తెలుస్తుంది. అండ్ ఇక్కడ రీడింగ్ ల్యాంప్. ఇదండి ఫ్రంట్ డాష్ బోర్డ్ వ్యూ, చాలా నీట్ గా ఉందండి, చాలా నీట్ గా మెయింటైన్ చేశారు బండి, చాలా పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది. సన్ రూఫ్ ఓపెన్ చేస్తే చూడండి, చాలా పర్ఫెక్ట్ గా ఉంది బండి అయితే, డీజిల్ బండి. ఇంకా మీకు ఇంజన్ బే అయితే చూపిస్తాను. ఇది 1.5 CRT ఇంజిన్ అండి. ఇంజిన్ కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేశారు. ఇంకా మన ఇంజిన్ కి అయితే ఇక్కడ ఇంజిన్ బానెట్ మీద మనకి ఇన్సులేషన్ అయితే ఇవ్వలేదు, ఎందుకంటే GT మోడల్ కాబట్టి. GT మోడల్ కి మామూలుగా సౌండ్ అనేది కొంచెం ఎక్కువ రావాలి కాబట్టి ఇన్సులేషన్ అయితే ఇవ్వలేదండి కంపెనీ వాళ్ళు. బ్యాటరీ అయితే మార్చడం అయితే జరిగిందండి, మీకు ఉన్నట్టుగానే చెప్తున్నాను. ఇంజిన్ విషయంలో మనకి ఎటువంటి డ్యామేజ్ అయితే జరగలేదు. ఇంకా మీకు ఆప్రాన్స్ అయితే రైట్ సైడ్ ఉన్న ఆప్రాన్ కి ఎటువంటి పేస్టింగ్ అయితే డ్యామేజ్ జరగలేదు. లెఫ్ట్ సైడ్ ఆప్రాన్, రైట్ సైడ్ ఆప్రాన్ కూడా చాలా నీట్ గా ఉంది, ఎటువంటి ట్యాంపరింగ్ అయితే జరగలేదు. చూస్తున్నారా కంపెనీ పేస్టింగ్, రైట్ సైడ్ ఆప్రాన్ కూడా చూస్తున్నారా, కంపెనీ పేస్టింగ్ అనేది అంతా చాలా నీట్ గా ఉంది. బండి గ్రాబ్ అయితే చేసుకోండి తొందరగా. కూరోలు అయితే నిలబడిందండి, అందులో డీజిల్ బండి, పెట్రోల్ బండి అయితే ఏమని అనుకోవచ్చు. ఇక్కడ గమనించుకున్నట్లయితే ఫ్రంట్ బంపర్ మీద పార్కింగ్ సెన్సార్స్ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి, చూస్తున్నారా. ఇటు సైడ్ అండ్ అటు సైడ్ మొత్తం 4 సెన్సార్లు అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ సైడ్ నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ 234, ఎవరు మిస్ చేసుకోవద్దండి, చాలా నీట్ కండిషన్ లో ఉంది. కియా సోనెట్ 1.5 డీజిల్ ఇంజన్, 2020 మ్యానుఫ్యాక్చరింగ్, 2020 రిజిస్ట్రేషన్ అండి. 2035 వరకు RC వ్యాలిడిటీ అయితే ఉంది. చాలా నీట్ గా ఉందండి బండి, డీజిల్ బండ్లు వాడే వాళ్ళకే తెలుస్తుందండి డీజిల్ బండ్ల వాల్యూ. మీకు మరిన్ని వీడియోలు మన ఛానల్లో కావాలంటే మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకోసం మరిన్ని మంచి కార్స్ అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది ఫ్యూచర్ లో. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ అండి.